friends, welcome to Gudiya's vlogs. Hi chal Gudiya. Hi friends chal. మా గుడియా ఇలా చాలా ఎనర్జెటిక్ ఉంది. ఏం తింటావు గుడియా? ఏం తింటున్నా చెప్పు. సొక్కి అంట. జమ్స్ అని జమ్స్ అనే జమ్స్ తింటుంది. టూ తింటున్నావు. టూ ఉన్నాయంట చూపి. 1 ఇంకా 2 ఉన్నాయంట ఆమె చేతిలో. జమ్సా? అమ్మ ఏం చేస్తుంది? లేదా అమ్మ మా అత్తమేమో ఆడ కూరగాయలు కట్ చేస్తుంది. వెజిటేబుల్స్. బీరకాయ ఏదత్తాం అది? బీరకాయనా? బీరకాయ పెసరపప్పు ఇది. పొద్దున మా అత్తమ్మ మునక్కాయ కర్రీ వేసింది, మెంతకూర వేసి పచ్చిమిర్చి వేసి. ఇప్పుడేమో బీరకాయ పెసరపప్పు చూస్తుంది. నాకు బీరకాయ అంటే చాలా ఇష్టం. పెసరపప్పు వేసేసి పప్పులాగా వేస్తే బాగుంటుంది. ఏమైంది? 2 ఉన్నాయా? ఇగో సీరియల్ అయితే రన్ అవుతుంది మా ఇంట్లో. బోర్ వస్తుంది సీరియల్ చూడకపోతే. అవుతుంది అంటే కొంచెం సేపు వరకు చూస్తాం. ఒక 2-3 సీరియల్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి కదమ్మా మొత్తం. మళ్ళా మొన్నేమో మంచిగా చూస్తుండే కొన్ని సీరియల్ చూసి మళ్ళీ రేపటిదని జియాప్లో చూస్తుండే. ఇప్పుడైతే ఆ యూట్యూబ్ ఎప్పటి నుంచి అయితే లేదు. బోర్ వస్తుంది. జల్దీ వండుకోవాలనిపిస్తుంది. బిగ్ బాస్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఇప్పుడు ఏం షోస్ బి వస్తలేగా. సాటర్డే సండే అయితే మా అత్తమ్మ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనే సీరియల్ ఉంటుంది కదా, అదే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. ఆమె కూడా ఎట్లా ఉంటుంది. అత్తమ్మ నేను కొన్ని రెసిపీస్ నీకు వచ్చు కదా, అవి డైలీ ఒక రెసిపీస్ చేద్దామా? సరేనా? నేను మీకు వ్లాగ్ తీసి చూపిస్తాను. మా అత్తమ్మ డైలీ ఒక రెసిపీ ఇస్తుంది. నేను కంటెంట్ లేదు కదా, కంటెంట్ కోసం ఆలోచిస్తున్నాను. కంటెంట్ ఏం దొరకలేదు. డైలీ వ్లాగ్స్ అంటే మొత్తం ఇంట్లో ఉండి అందరం ఇంట్లో ఉంటేనేమో కొంచెం బాగుంటుంది. వ్లాగ్స్ తీసినా మీకైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఒక్కదాన్ని వ్లాగ్స్ తీసుకొని నేను ఒక్కదాన్ని చేయాలంటే కంటెంట్ వీడియోస్ అయితే బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు కమెంట్ చేయండి. ఎట్లా వరుతుంది చూడండి. ఆమె ఏంది నెయిల్ పాలిష్ అంట. ఆమెకి అంటారు కదా ఆడపిల్లలకి నెయిల్ పాలిష్, అవన్నీ నెయిల్ పాలిష్, లిప్స్టిక్, పౌడర్ ఇవన్నీ ఎక్కువ అనేసి సోప్ అని. అవి మా గుడియాకైతే మస్తు. అమ్మ పెట్టాలా? మా అత్తమ్మ కంట పెట్టమంటుంది. ఆమెకు నెయిల్ పాలిష్ అయినా లిప్స్టిక్ అయినా ఇవన్నీ మస్తు ఇష్టము. నేను అదే కంటెంట్ వీడియోస్ కోసమని నేను ఆలోచిస్తున్నాను. ఒకసారి మీరు కమెంట్ చేయండి. మీకు డైలీ వ్లాగ్స్ కావాలా, లేకపోతే కంటెంట్ వీడియోస్ కావాలా, లేకపోతే ఏదైనా ప్రాంక్స్ కావాలా? ఒకసారి కమెంట్ చేస్తే నాకు చేయడానికైనా కొంచెం మీకు ఏది కావాలో మీరు చెప్తే కమెంట్ చేస్తే నేను చేస్తాను. నాకు అదే ఆలోచిస్తున్నా. డైలీ ఏంది కంటెంట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే వ్లాగ్స్ అయితే ఒక్కమైనా ఉంటాయి కాబట్టి ఏం డైలీ అంటే ఎవరైనా మాట్లాడి నన్ను క్వశ్చన్ వేసినా నేను చేసినా బాగుంటుంది. అదే నేను ఆలోచిస్తున్నా. మీరు ఒకవేళ కమెంట్ చేశారు అనుకో కంటెంట్ అయితే కంటెంట్, లేకపోతే డైలీ వ్లాగ్స్ అంటే డైలీ వ్లాగ్స్. అదే మా గుడి చూడండి. ఏంది పెట్టుకో. మేము వేస్తుంది. ఏం చేస్తున్నా అత్తమ్మా? బీరకాయ అంటే కొయ్యూర ఖరాబ్ అవుతుంది అట్లా అనేసి కొయ్యూర ఇది టమాటాలా కిందేమన్నా ఇలా దీని కిందేమో ఒట్టిగిన. ఈమె చూడు, ఈమె చూసిరా ఈ డబ్బా ఎత్తుకొని పోతుంది. అగో బూస్ట్ అడుక్కొని అవి ఎట్లా చేసుకుని చూడండి. రబ్బర్ బ్యాండ్ తింటున్నావు. మేము ఇటు వంటలో ఉంటాం కదా, ఆమె అటు పోయేసి ఆమె పని చేస్తుంది. ఇగో మొత్తం అయితే ఇప్పుడు
ఇది దేనికి బీరకాయ అనుకుంటా, బీరకాయ పెసరపప్పు, రైస్ ఉంది మధ్యాహ్నం, మళ్ళా పెట్టింది మొత్తం రైస్. ఈమెకి 10 సార్లు ఇలాలు ఆడాలి, ఈమెకి 10 సార్లు ఇలాలు ఆడాలి, 10 సార్లు ఇలాలు ఆడాలి. ఏమేమి వేసిపోతాం మళ్ళా? ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు అంతే. ఇది వేయదు అత్తమ్మా, గార్లిక్ కూడా చికెన్కి అయితే టైం పడుతుంది. సరే ఇట్లా గార్లిక్ వేసుకొని ఇట్లా ఆకులు ఫ్రై చేస్తే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. కూరల కంటే బెస్ట్ ఫ్రైలే మంచిగా అనిపిస్తుంది. మా గుడియాకి తినిపించాలి ఇప్పుడు ఫస్ట్ అది, ఎందుకంటే ఆమెకి కూరలు అయితే తినది, అట్లా తినిపించినా కొంచెం మంచిగా ఉంటుంది కదా. ఎట్లా అంటే అమ్మ అంటదా ముక్క అంతా. అల్లం తీద్దాం అనుకుంటున్నా, అల్లం అట్లనే ఉండిపోయింది. అత్తమ్మ చాలు కదా, ఎక్కువ మెత్త అయితే మంచిగా ఉండదు, ఇట్లుంటేనే మంచిగా ఉంటుంది. ఉండండి చాలు. కొంచెం కొత్తిమీర సన్నగా పోసి వేసేసి, కొత్తిమీర కొంచెం సన్నగా పోసి అందులో ఇవి మా గోధుమలు నేనే నానబెట్టి గుడియాకి గోధుమలు కట్టిండే. ఇప్పుడు కట్టలేదమ్మా, కట్టాలా? ఇవి సమ్మర్ సీజన్లో కడతానంటారు కదా పిల్లలకైనా పెద్దలకైనా కట్టుకోవచ్చు, చికెన్ పాక్స్ అవన్నీ రాకుండా ఉంటాయని. అట్లని కట్టినా ఆమె ఏం చేసిన అవి కొరికి పడేసినట్టుంది, అట్లని మళ్ళీ పెట్టిన. సమ్మర్ సీజన్ అయిపోయే వరకు ఆమెకి గోధుమలు ఉండాలి కంపల్సరీ. ఏంది ఏం కావాలా? కిచెన్ ఉంటే మా అత్తమ్మ సతాయించి పెడతాయి. మంచిగా కొడుతున్నత్తమ్మా, కొంచెం మంచిగా ఉడితే దగ్గరికి అయిపోతుంది. ఏమైంది ఇక కొత్తిమీర కట్ చేసిన ఏదో అది బట్టేది, ఇగో బట్ట ఇప్పుడు చేయగో. కొత్తిమీర ఏంది కడిగే అయిపోయింది. పెసరపప్పు బీర ఇట్లా అనేసేద్దామా? వంట వేసుంటే ఎట్లా వచ్చింది కోడికలు. పెసరపప్పు బీరకాయ వేసి అయిపోయింది. పెసరపప్పు బాగా మంచిగా అనిపిస్తుంది. పెసరపప్పు బీరకాయ అయితే అయిపోయింది. మా పిల్లలు అయితే తినరు, దాని గురించి 3 eggs ఉన్నాయి, వాళ్ళకి కొట్టి ఎగ్ కర్రీ చేసేస్తే వాళ్ళు తినేస్తారు. ఈమె పని ఈమెకే ఉంటుంది, మెల్లగా ఎప్పుడు ఆ గిన్నెలు తీసుకోవాలా. పొద్దున్న నుంచి 4 కర్రీస్, ఇప్పుడు 3, పొద్దున 1 కర్రీ. అవి అందుకుంటుంది, తీసుకొని పోయి వాటర్ ఇస్తే ఎట్లా అవుతుంది పాపం. అయ్యో పాపం మనది మన అస్సలకి. ఇప్పుడు ఇంకొక గిన్నె కావాలి ఆమెకి. ఇప్పుడు పోతున్నట్ట చూడు, ఉండు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అవి ఇచ్చే వరకు మమ్మల్ని చంపుతుంది కిచెన్లో. ఆమెకు నడవనీకి వస్తలేదు. అయ్యయ్యో అంట ఏం చేస్తా ఇప్పుడు అవి తే తే. ఏంటమ్మా? ఆకుకూరలో ఉల్లిగడ్డ ఎల్లిపాయ ఉంటేనే టేస్ట్ ఎక్కువ, లేకుండా టేస్ట్. అరే అత్తమ్మ నేను చెప్పడం మర్చిపోయినా. నేను అదేంది ఒకటి ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఒక బోర్డు చూసిన, ఎక్కడో హరిప్రియ కాలనీ అంట, ఇండిపెండెంట్ హౌస్ అంట, 2 అని ఉంది. హరిప్రియ కాలనీ అంట, అదే తెలియదు. ఇండిపెండెంట్ అంటే 2 అని ఉండే, ఫోటో తీయించుకొని చూడాలి అది ఎక్కడనో ఉందా, ఎప్పుడు పెట్టిరేమో కానీ తెలియదు. పచ్చిమిర్చి పెట్టే వచ్చింది, కారం దిగా అలానే వేసేసి మళ్ళీ చేయి ఎంతగలవు కడుక్కొని రేపు చేయి.
ఎగ్ కర్రీ అయితే అవుతుంది. రేపు ఫ్రిడ్జ్లో పెట్టేసిద్దాం. మా అత్తమ్మ మొన్ననే క్లీన్ చేసింది ఫ్రిడ్జ్ అంతా. ఎగ్ ట్రే నిన్ననే వేసుకుంటే ఎగ్స్ 3 ఉన్నాయి. ఇప్పుడు 3 వేసేస్తాను. తేవాలి అత్తమ్మ ఎగ్స్. మంచిగా అత్తమ్మ ఇది ఎట్లా ఎగ్స్ ఇవి? 30 రూపీస్కి 35 రూపీస్కి. ఇది పెట్టేసేయి అందులోనే. అంటే ఎంత పడిండొచ్చు వేయవచ్చు కదా, పగలకుండా ఉంటాయి. బండిల గిన్నెలు తెచ్చిన ఎంత ఉంటాయి అంటే మన దగ్గర ఎంత 30కి 6 ఇస్తారు. 4 రూపీస్ ఎక్కువ. ఎందుకు అట్లా కన్నా పెట్టాలి. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ బి ఉంటుంది దీనికి. మళ్ళీ మన షాప్లలో కొంటే కుళ్ళు ఉంటాయి కదా, ఖరాబ్ అయినా తిన్నట్టనే ఇక మనం. స్ట్రాంగ్ ఎగ్ షెల్స్ అంట. మనకేమంటే ఈ ఎగ్స్ అయితే ఆనియన్ ఫ్రై అవుతుంది. రైస్ అవుతుంది. రైస్ కొన్ని నీళ్ళు పోసుకుంటాను. బియ్యం మంచిగా అవుతుంది. గట్టలు నీళ్ళు వస్తే లైన్లో గట్టలెక్క అవుతుంది. కొన్ని నీళ్ళు వస్తే నీళ్ళు పోసేది మంచిగా పుల్లలు అవుతుంది. లిమిట్గా పోయాలి. ఎక్కువ తక్కువ అవుతుంది. కుదికినంతా పోయాలి. ముందు మనం పోస్తున్నాడు బియ్యం కట్ల అట్లనా అంతే పోస్తున్నాం, కానీ నీళ్ళు కింద ఉండిపోతుంది. అదే ఎక్కువ పోస్తే అట్లా ఉండిపోతుంది. ఉండిపోయి అది మధ్యాహ్నం కూడా నాకు అన్నంతోనే భయం అవుతుంది. నీళ్ళు ఉండిపోతున్నాయి, కోపం వస్తుంది. అది మెత్తగా అయిపోతుంది ఒక టెన్షను. కొంచెం నీళ్ళు పోయాలి. అంటే ఇట్లా మన చేతంతా పోసి వదిలేయాలి. మంచిగా అవుతుంది. అది ఖరాబ్ అవుతుంది. అన్నం పుల్లలు ఉండవు ఏమన్నా. ఇప్పుడు వేసినాను మంచిగా వచ్చింది. పొద్దున దీపం అయితే పెట్టిండే మా కార్తీక్. నేను పెట్టాను, నేనే అన్న కొంచెం పెట్టా అంటే ఆయన పెట్టిండు. పండుగ శ్రీరామనవమి కదా. అవు ఆమె మొత్తం వాటర్ అంతా పోసేసింది, అయిపోయింది. మళ్ళీ వచ్చింది అది. ఆమె యాక్టింగ్ చేసి ఎట్లా చేస్తుంది. ఎగ్ కావాలా? తింటావా? ఇవి ఎగ్ ఆమె చికెన్ కావాలంటుంది, ఎగ్ కావాలంటుంది. అత్తమ్మా జాయిన్ అయిపోయింది గ్యాంగ్లో. మధ్యాహ్నం ఎగ్ రైస్ చేస్తే రైస్ తింటలేదు, ఎగ్ కనుక్కొని ఎగ్ తీసుకొని తింటుంది. అయ్యో 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 దూరం పెట్టేస్తామ్మా. అత్తమ్మకు ఉన్నాయి ఆడ మొత్తం బెడ్ అంతా ఇది అయిపోయింది పచ్చిగా. తీసే కొన్ని ఆ కొన్ని అయిపోతే చాలు. కొన్ని అదే గిన్నె వేసుకొని కొట్టేసి అట్టనే చక్క అవుతుంది. పిల్ల ఎక్కడ బీపీ లేపుతుంది. మస్తు ఉబ్బరేస్తుంది అత్తమ్మ ఈ ఎండాకాలము. ఇంకా వెంటిలేషన్ కాదు కానీ మా అత్తమ్మకు స్టవ్ వాటర్ ఇష్టం, కిచెన్ అంటేనే ఇష్టం. ఈ ఎండాకాలం దబ్బు మళ్ళీ ఉన్నాయి కదన్న వాటరు, ఉన్నాయి కదా వాటర్ ఉన్నాయి కదా. అయిపోయిందని కత్తమ్మ ఎప్పుడో ఇన్విటేషన్ పెట్టింది కానీ అయిపోయిందని. అదే ఎక్కడో ఊర్లో కదా, ఇక్కడైతే పోయి ఉంటుంది కానీ నాకు ఎక్కడో ఊర్లో. అదే చూస్తుంది ఇప్పుడు ఏం గ్యామ్లింగ్ చేసుకొని పోవాలా అని. వస్తుంది ఇక మెల్లగా ఎట్లా వస్తుంది చూసిరా. రబ్బర్ బ్యాండ్ తీసుకొస్తాం మా నోట్లో మింగేయగలది. ఎంత అడుగులు చూడు. కుడికాయ గుడియా కూర్చుట్టుకోరా. వాటిలో పోనాక పేగులకి రబ్బర్ బ్యాండ్ ముడి వేస్తుంది కూడా ఇప్పుడు. అది కొంచెం